జాక్వస్ కలీస్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పటి క్రికెట్ను తన యొక్క బ్యాటింగ్ బౌలింగ్తో అద్భుతంగా అదరగొట్టినటువంటి ఆల్రౌండర్. సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఈ ఆల్రౌండర్ టెస్టుల్లో అయితే ఏకంగా సచిన్ టెండూల్కర్ స్థాయి బ్యాటింగ్ అనే చెప్పాలి. దాదాపుగా ఇతడు తన యొక్క కెరియర్ మొత్తం మీద టెస్ట్ క్రికెట్లో 13,000 పరుగులతో పాటు 350 వికెట్లు దక్కించుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మన భారత క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్థాయి బ్యాటింగ్తో పాటు జహీర్ ఖాన్ లాంటి బౌలింగ్ స్థాయి అతడిది. ఈ విధంగా ఇద్దరి క్వాలిటీస్ ఒక్కరిలో ఉన్నటువంటి క్రికెటర్ ఇతడు. ఇక వన్డేలోనూ అతడు 11,000 పరుగుల మైలురాయిని దక్కించుకున్నాడు. మొత్తం మీద అతడు టోటల్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో 25,000 పరుగులతో పాటు 650 వికెట్లతో ప్రపంచంలోనే గొప్ప ఆల్రౌండర్గా పేరు పొందాడు. అతడి యొక్క ఆల్రౌండ్ నైపుణ్యంతో సౌత్ ఆఫ్రికాను ఇతడు ఎన్నోసార్లు ఒంటి చేత్తో గెలిపించాడు. ప్రధానంగా టెస్టు క్రికెట్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో, మ్యాన్ ఆఫ్ ది సిరీస్లో అవార్డు అందుకున్నటువంటి క్రికెటర్ కూడా ఇతడే. నేటి తరంలో అతడి లాంటి ఆల్రౌండర్ దొరక్క చాలా టీంలు ఇప్పటికే పడిగాపులు గాస్తున్నాయి. ప్రధానంగా తమ దేశమే అయినటువంటి సౌత్ ఆఫ్రికాకు అతడి రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయిలో కాకుండా అతడిలో సగం స్థాయి ఆల్రౌండర్ కూడా దొరకలేదు. ఒక విధంగా అతడి రిటైర్మెంట్ తర్వాత నాకౌట్ మ్యాచ్ల్లో మరియు ఐసీసీ టోర్నీల్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడానికి ప్రధాన కారణం చివరిలో నాణ్యమైన ఆల్రౌండర్ లేకపోవడమే అని చాలా మంది క్రికెట్ విశ్లేషకుల అంచనాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా సౌత్ ఆఫ్రికా చోకర్స్గా మిగలడానికి కారణాలు కూడా ఈ ఆల్రౌండర్ల కొరత అని చాలా మీడియాలు కూడా వెల్లడించాయి. మరి ఇలాంటి తరుణంలో రీసెంట్గా భారత్తో జరిగినటువంటి సిరీస్ల్లో సౌత్ ఆఫ్రికా తరఫున అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో అద్భుతంగా అదరగొడుతున్న ఆల్రౌండరే మార్కో యాన్సన్. ప్రధానంగా ఇతడు టెస్ట్ సిరీస్లో 2 మ్యాచ్ల్లోనే 12 వికెట్లు తీసి అలాగే బ్యాటింగ్లోనూ ఏకంగా 150 పరుగులు సాధించాడు. ఇక టెస్టుల్లోనే కాకుండా వన్డేల్లో కూడా భారత్తో జరిగినటువంటి తొలి వన్డే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిన గొప్ప పోరాట పటిమ కనబరిచిందంటే అందుకు ప్రధాన కారణం మార్కో జాన్సన్ బ్యాటింగ్ బౌలింగే. ఇతడు భారత్తో జరిగినటువంటి తొలి వన్డే మ్యాచ్లో 39 బంతుల్లో 70 పరుగులతో పాటు 2 వికెట్ల ఘనతను అందిపుచ్చుకొని అతడు అన్ని ఫార్మాట్లలోనూ సౌత్ ఆఫ్రికాకు నమ్మదగ్గ ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. ప్రధానంగా ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చినటువంటి సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్లు చాలా తక్కువే. ప్రధానంగా జాక్వస్ కలీస్ తర్వాత సౌత్ ఆఫ్రికా నుండి ఒక గొప్ప ఆల్రౌండర్గా పేరు పొందడం అంటే మామూలు విషయం కాదు. మరి రానున్న రోజుల్లో ఈ సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ జాక్వస్ కలీస్ అంతటి స్థాయిలో కాకుండా అతడి లాంటి ప్రదర్శనను కొన్ని మ్యాచ్ల్లో నైనా పునరావృతం చేస్తాడో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.